రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా అక్క కొండా సురేఖ గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలతో పాటు 432 వాగ్దానాల మీద ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకి ఏమైనా సేవ చేయగలుగుతాం, బీద బడుగు ప్రజలకి ఫలాలు అందించగలుగుతున్న ఆశతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు చాలామంది సురేఖ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. వీరంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం వారికి తెలియజేసి వారి మన్నలు పొంది గాంధీ భవన్కు వచ్చినారు. మా ఆచారం ప్రకారం ఎవరు జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాకు దేవాలయం గాంధీ భవన్లోనే జరగాలి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు 14 మంది కార్పొరేటర్తో పాటు డివిజన్ శాఖ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ప్రముఖ నాయకులంతా కూడా సురేఖ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి మేము కండువా కప్పి వారి పార్టీకి ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల మీద విశ్వాసంతో, రేవంత్ అన్న గారి మీద విశ్వాసంతో, కొండా దంపతుల మీద విశ్వాసంతో కార్పొరేటర్లు మరియు డివిజన్ ప్రెసిడెంట్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వరంగల్ ఈస్ట్ లో మరి కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హక్కున చేర్చుకుంటది, మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీపై ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచి పరిపాలనను అందిస్తున్నామనేటువంటి పేరు కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ మొదటి లక్ష్యము. ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచే మీరు కాంగ్రెస్ కార్యకర్తగా మరి మీ డివిజన్లలో పనిచేసి మీ డివిజన్లను పోటీగా పెట్టుకొని ఒకరికంటే ఒకరం ఎక్కువ మెజారిటీ ఇస్తామని తిరుగుతూ మన దగ్గర ఏ క్యాండిడేట్ ప్రకటించిన వరంగల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంలో మీ కృషి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ తప్పకుండా కొండా దంపతుల అండ, మరి ఇక్కడ గాంధీ భవన్ నుంచి మహేష్ అన్న అండ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అండ, మా మంత్రులందరి అండ కూడా మీకు ఉంటుంది. ఏ పని ఉన్నా కూడా మీరు నిరభ్యంతంగా నిస్వార్థంగా వచ్చి చేసుకొని పోవచ్చు అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మా కోసం కష్టపడ్డారో పని చేశారో వాళ్ళను కూడా కలుపుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మొదటి ప్రిఫరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని తెలియజేసుకుంటూ, మిమ్మల్ని వాళ్ళని ఇద్దరిని కూడా 2 కళ్ళలాగా మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ, ఎవ్వరూ కూడా బాధపడవలసిన అవసరం లేదు. అందరం కూడా అక్క చెల్లెళ్ళలాగా, అన్న తమ్ముళ్ళలాగా, ఒక కుటుంబంలాగా ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ